शिवाय आनंद कर्पूर महामंगल नीराजन रूपम कंदीरासकं नयन्ति स्वाध्यो मनसा यजमानस्य मनोवाञ्छाफलसिद्धिरस्तु ज्ञानसरस्वतीदेवी सम्पूर्णानुग्रहः प्राप्तिरस्तु। శరణాగతి 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 అమ్మకు సార్ ఇవ్వ సార్ ఎన్నో వార్త ఎన్నో అమ్మ అమ్మ అంతే అనుగ్రహం. చనిపోదాము ఫ్యామిలీతో అనుకున్న నాడు 94 డిసెంబర్ అయితే గుర్తుంది సార్. ఆ రోజు వచ్చాను. ఈ నది ముట్టుకున్న తర్వాత నేను కాపీ మేస్తుంది 10 ఏళ్ళు పశువుల కాపరిని 20 ఏళ్ళు ఇల్లు కట్టి ఇప్పుడు కాలాన్ని కైగడుతున్నది అంతే. ఈ గోదావరి నదికి నా జన్మకు ఈ గుడికి ఏదో తెలియని ఏదో జన్మల బంధం ఉంది. ఒక అనామకుని ఆకాశమంతా విసిరేయడం ఏంది అర్థం కాలేదా? ఈ నది ముట్టుకున్న చేతులు టాపి పట్టలేక అంటే నా తనువు సహకరించేదాకా ఈ ఆలయం వస్తూనే వస్తుంది. అంటే భూతలం మీద ఉన్న ఎన్ని ఆలయాలు ఉన్నాయో కానీ నాకు ఈ ఆలయానికి తూకం రాలే ఆలయం. ఒక్కసారి కాళహస్తీశ్వర ఆలయము నిజంగా శివుని జడలు తరుగుతున్నాయి అన్న దేహానికి అంత కంపరమెక్కింది. అంటే జలధరింపనట్టు చనిపోదాం అనుకున్న నేను నవాపశ చేతులు లేకుండా అలాంటివన్నీ 3.5 కోట్లతోటి మొత్తం ప్రపంచాన్ని చుట్టిందంటే వాళ్ళని నమ్ముతారా? ఇప్పుడు నమ్మరు. ₹1 నా చేతులు లేకుండా 5 ఏళ్ళు నగరాన్ని నడిపితే ₹1 నాది కాకుండా భూమిని చుట్టొచ్చిన సార్. అంతే అమ్మదయ్య. ఇవాళ ఒక రాష్ట్ర స్థితి కోసం నాకు పాత్ర పుట్టుట్టి పాత్ర కాదు. సింహభాగంలో ఇప్పుడు ఊరేగటోళ్ళని చూస్తే నవ్వుతుంది నాకు. సింహభాగంలో అలా సింహభాగమే కాకుండా నా అమ్మ సింహవాహనం కదా, సింహాన్నే వాహనం చేసుకొని నడుస్తుంది కదా. వాని కాళ్ళు బట్టి వాని చేతులు బట్టి ఇలా ఊయలు ఊగుతురాలే ఆ సింహము జూలు బట్టి ఊయలు ఊగుతూ వచ్చాడు. అందుకోసం వాసనకు ఈ జన్మ ఉన్నంత వరకు, నా జన్మ దేహం సహకరించినంత వరకు వస్తూనే ఉంటా వస్తూనే ఉంటా వస్తూనే ఉంటా. శివరంటూ కూడా ఒక కలెక్టర్ను ఇలా పెద్ద కలెక్టర్ అయినా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఏదో నాకు సలహా చెప్తాడు. నెలవారీ జీతగాడికి గంట తెలివి ఉంటే జీవితంలో జీతమే వద్దనుకున్న నాకు ఎంత ఉండాలి. కాబట్టి అమ్మకు శరణాగతి, వాసరమ్మకు శరణాగతి, వ్యాసపురికి శరణాగతి, వాక్కులమ్మకు శరణాగతి, పంతులు శరణాగతి.